ఒక బండ కాదు, ఒక చెట్టు కాదు, ఆయన జీవం గల దేవుడైన. సింహం బోనులో నుండి సింహం బోన్లోకి వెళ్ళిపోయాడు దానియేలు. సింహాలన్నీ మరి ఆ దానియేలుని చంపకుండా కాపాడాడు. సింహం మనిషిని తినేస్తుందా లేదా? తినేసిద్ది. కానీ దానియేలునంట సింహాలంట ఒక్కటి కూడా ముట్టకుండా, మరి దానియేలు సింహం గురువులోకి వెళ్ళగానే ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఆ సింహాలే భయపడి పక్కకి వెళ్ళిపోయినాయి అంట. ఎంత విశ్వాసం అండి! చూడండి, ఎంత నమ్మకమో. మరి రాజే ఆశ్చర్యపోయాడండి. ఏంది ఈ సింహాసనం, ఏంది సింహాలేంది, దానియేలుని చంపకుండా ఉండటం ఏంటని దానియేలు మీద కుట్ర వందారు. చూడండి, దానియేలు మీద కుళ్ళు మాటలు, వ్యసనం మాటలు చెప్పారే, వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ఆ గృహలో వేయండి అని రాజుగారు ఆజ్ఞాపించారంట. రాజుగారు ఆజ్ఞాపించగానే రాజుగారు వెళ్ళి మరి చూడగానే చూడండి, వాళ్ళంట లోపల అడుగు పెట్టక ముందే ఎముకలు కూడా మిగిలించలేదంట. ఎముకలు కూడా మిగిలించకుండా వాళ్ళందరినీ ఆ సింహాలు తినేసినాయి అంట. వాళ్ళని తినేసిని. మరి దానియేలుని ఎందుకు తినేలేదు? దానియేలులో దేవుని చిత్తం ఉంది. వాళ్ళలో ఏముందండి? పాపం అంటారు చూడండి. వాళ్ళు బాగుపడరు, ఇతరులు బాగు చేయరు. వాళ్ళు దేవుడి మాట వినరు, ఇతరులు కూడా దేవుని మాట వినరు. అలా అన్నమాట. ఏమయ్యారు? చివరికి వాళ్ళు మరణించారు. దానియేలు నిజంగా దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని ఆ పట్టణమంతా చాటిచ్చాడంట రాజుగారు. ఇదిగో దానియేలు దేవుణ్ణి మీరు ప్రార్థించకపోయినా, నమస్కరించకపోయినా మీ ఇళ్ళులను పెంట కుప్పలుగా మారుస్తాను అని వాళ్ళందరికీ వెళ్ళి మరి ప్రకటన చేశాడంట. మరి వాళ్ళందరూ మారేటట్టుగా దానియేలు జీవితంలో మనం నేర్చుకోవచ్చు.